జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల శాసనసభ్యుడు. ఆయన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద, లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్రభావం, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ చాకచక్యం, నైపుణ్యత చూపించే వాళ్ళని చంద్రబాబు గారి ప్రభుత్వం వెంటాడుతున్నది, వేటాడుతున్నది. అసలు మా వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు అత్యంత అమాయకుడు, చట్టాన్ని గౌరవించేవాడు, నీతికి నిజాయితీకి మారుపేరు. అటువంటి వ్యక్తి మనం భూతార్థం వేసి వెతికినా దొరకరు. అతని కోసం ఎంతమంది న్యాయవాదులనైనా పెడతాను నేనని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఎంత నవ్వటానికి కూడా నేను హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఇంతకంటే జోక్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వర్రా రవీందర్ రెడ్డి లాంటి నీతిమంతుని అరుదుగా చూస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అతనికి అంత సర్టిఫికెట్ ఎలా ఇవ్వగలిగారు? అతని వ్యవహార శైలి మీకు తెలుసా? అతని దుర్మార్గపు ఆలోచనలు మీకు తెలుసా? అతను ప్రత్యర్థుల మీద, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వ్యక్తుల మీద, ఆడ కావచ్చు, మగ కావచ్చు, చుట్టం కావచ్చు, పక్కం కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఆయన భార్య కావచ్చు, ఆయన బిడ్డ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా, ఆడ మగ ఎవరైనా కావచ్చు, నీతి బాహ్యమైన వ్యాఖ్యలు చేసే పనికి మాలిన పరమ వెధవ వాడు వర్రా రవీందర్ రెడ్డి. నేను వాడు అనేది కానీ వాడితే ఈ డిజర్వ్స్ ఇట్. వాడొచ్చు, తప్పులేదు. అటువంటి వ్యధవని ఏమన్నా తప్పులేదు. సారీ అండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని 1, 2, 3, 4, 5 చిన్న ప్రశ్నలే, ఆబ్జెక్టివ్ టైప్, ఎస్ ఆర్ నో, ఆబ్జెక్టివ్ టైప్ 5 ప్రశ్నలు వేస్తా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు ఇవి విన్న తర్వాత కూడా వర్రా రవీందర్ రెడ్డి మంచివాడు అని మీరంటే మీ ఇంటికి నేను వచ్చి మీ ఇంటి ముందు నిలబడి పాత్రికేయులందరినీ పిలిచి సెల్యూట్ చేస్తా.